కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులు కేజీఎఫ్ తర్వాత ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలైతే చెక్కలు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. మొదట ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేయాలని భావించినప్పటికీ కూడా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ మారి విడుదలను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్లో కూడా సినిమా రావడం లేదని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ముందుగా ప్రకటించిన తేదీకే రాకింగ్ స్టార్ థియేటర్లలోకి వస్తారని తేల్చి చెప్పారు. పుకార్లను నమ్మి అభిమానులు గందరగోళానికి గురి కావద్దని కోరారు. టాక్సిక్ తో యష్ తన క్రేజ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన ప్రతిష్టాత్మక సినిమా కాన్ ఈవెంట్ కు ఆయన హాజరయ్యారు. అక్కడ టాక్సిక్ తో పాటు ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ రామాయణ ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణలో యష్ రావణాసురుడిగా నటిస్తూ ఉండటంతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ పీరియడ్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కుతోంది. 1940 నుండి 1970ల నాటి గోవా నేపథ్యంలో డ్రగ్ కార్టెల్స్ చుట్టూ సాగే ఈ కథలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. యష్ ఇందులో రయా అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్ కంటే 10ంతల యాక్షన్ వైలెన్స్ ఈ సినిమాలో ఉంటాయని ఇప్పటికే విడుదలైన AI స్టైలైజ్డ్ టీజర్ హింట్ ఇచ్చింది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ చిత్రం తెలుగుతో సహా ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది.